హలో వోక్స్, వెల్కమ్ బ్యాక్ టు ది విక్టర్స్ ఫ్యాషన్. ఈ రోజు పర్టికులర్ వీడియోలో మనం అదే మన అల్లు అర్జున్ గారి ఫ్యాషన్ సెన్స్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఫ్యాషన్ టిప్స్ ఏంటి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దామా? సో లెట్స్ గెట్ రైట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ది పుష్ప ఫర్ హ్యావింగ్ ఎ మాసివ్ బ్లాక్ బస్టర్. అండ్ అల్లు అర్జున్ గారు, మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఆల్సో ఇలాంటి మంచి మంచి బ్లాక్ బస్టర్స్ మీకు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మన టాపిక్ వెళ్ళిపోదామా? సో అందులోని ఫస్ట్ ఫ్యాషన్ టిప్స్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి మనం గ్రాస్ప్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వర్సిటాలిటీ ఇన్ స్టైల్. గైస్, మనం ఎప్పుడైనా సరే ఒక ప్యాంట్ ఒక షర్ట్ ని పుల్ ఆఫ్ చేయడానికి చాలా కష్టపడతాం. బట్ అల్లు అర్జున్ గారు ఏ అవుట్ఫిట్ నైనా పుల్ ఆఫ్ చేయగలుగుతారు. లైక్ స్ట్రీట్ వేర్ గానీ, క్యాజువల్స్ గానీ, లేకపోతే ట్రెడిషనల్ వేర్ గానీ, ఏ అవుట్ఫిట్ నైనా సరే ఈజీగా పుల్ ఆఫ్ చేయగలుగుతారు. అండ్ ఆల్సో హీ నోస్ వెరీ వెల్ హౌ టు మేక్ స్టేట్మెంట్ విత్ ఇన్ ఈవెంట్. అంటే అల్లు అర్జున్ గారికి చాలా బాగా తెలుసు అనమాట ఏ ఈవెంట్ కి ఎలాంటి అవుట్ఫిట్ తోటి మనం స్టేట్మెంట్ ఇవ్వచ్చు అని. అండ్ యాజ్ ది సేమ్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి, ఆ ఈవెంట్ కి తగ్గ అవుట్ఫిట్ ని మనం ఒక స్టేట్మెంట్ గా చూపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఊరికి వెళ్ళారు, అక్కడ ఒక జాతర జరుగుతుంది. సో అప్పుడు మీరు ఇలాంటి పేస్లీ ప్రింట్ షర్ట్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే, మీరు ఒక ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్ ని అక్కడ మీరు రిప్రజెంట్ చేస్తున్నట్టు ఒక ఇల్యూజన్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆల్వేస్ ట్రై టు మేక్ ఎ స్టేట్మెంట్ అకార్డింగ్ టు యువర్ ఈవెంట్. ఫస్ట్ ఫ్యాషన్ టిప్ విచ్ వీ కెన్ లెర్న్ ఇట్ ఫ్రమ్ అల్లు అర్జున్ గారు. సో సెకండ్ ఫ్యాషన్ టిప్ వచ్చేసరికి అటెన్షన్ టు డీటెయిల్స్. గైస్, అల్లు అర్జున్ గారి అవుట్ఫిట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో ఆయన యాక్సెసరీస్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఆయన మ్యాచ్అప్ చేస్తారనమాట. అండ్ ఆయన వేసే యాక్సెసరీస్ కూడా అంత హడాబిడిగా కూడా ఉండవు, సింపుల్ గా సట్టల్ గా వేస్తారనమాట. బై ది వే, మీకు మంచి యాక్సెసరీస్ బడ్జెట్ లో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసి ఉంచుతాను, వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ అల్లు అర్జున్ గారు ఆయన ప్యాటర్న్స్ వేస్తారు, చాలా యూనిక్ గా ఉంటుంది అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన మంచిగా లేయరింగ్ కూడా చేస్తారనమాట. సో ఆయన వేసే స్టైల్ ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఆయనకి ఫ్యాషన్ పట్ల ఎంత కాన్షియస్ ఉందని. సో దిస్ ఇస్ ది సెకండ్ ఫ్యాషన్ టిప్ వేర్ ఎవ్రీబడి షుడ్ గ్రాస్ప్ ఫ్రమ్ ది అల్లు అర్జున్ గారు. సో గైస్, అందులోని థర్డ్ ఫ్యాషన్ టిప్ వచ్చేసరికి ట్రెండ్ సెట్టర్. మనం ఆర్యా 2 దగ్గర నుంచి తీసుకున్న ఆయన ఒక్క సినిమాలో చేసిన స్టైలింగ్ ని ఇంకొక సినిమాలో చేయరు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే, ఆయన ఒక సినిమాలో ఒక హెయిర్ స్టైల్ లో ఉంటే ఇంకొక సినిమాలో ఇంకొక హెయిర్ స్టైల్ లో ఉంటారు. అండ్ చాలా మంది వరకు ఆయన హెయిర్ స్టైల్ ని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు కూడా. సో గైస్, నేను మీకు అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే, ఆ హెయిర్ స్టైల్స్ ఆయన స్టైలింగ్ అన్ని ఆయన కరెక్ట్ గా బాగుంటాయి కానీ మనకి బాగోవు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ ఫేస్ టైప్ కి తగ్గట్టు మీ హెయిర్ స్టైల్ అనేది చేపించుకోండి, అది చాలా బెటర్. అండ్ ఆల్సో ఇప్పుడు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనం కూడా అల్లు అర్జున్ గారి లాగా ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఉండాలన్నమాట. ఇప్పుడు చాలా మంది కూడా బ్యాగ్ ఫిట్లని అవన్నీ ఇవన్నీ వేస్తున్నారు, అది మాత్రమే వేయకుండా మనం వేరే స్టైల్స్ ని కూడా మనం ట్రై చేయొచ్చు. అలా ట్రై చేసినప్పుడు గ్రూప్ లో స్టాండ్ అవుట్ అవ్వగలుగుతాం. అండ్ ఆల్సో మీరు ఒక ట్రెండ్ సెట్టర్ లా గ్రూప్ లో కనబడతారనమాట. సో ఫోర్త్ ఫ్యాషన్ టిప్ వచ్చేసరికి కాన్ఫిడెన్స్ అండ్ చరిష్మా. గైస్, నేను స్టార్టింగ్ నుంచి బల్ల గుద్ది చెప్పేది ఇదే, మీరు ఎంత మంచి అవుట్ఫిట్ వేసినా సరే మీరు దాన్ని కాన్ఫిడెంట్ గా పుల్ ఆఫ్ చేయలేకపోతే ఆ అవుట్ఫిట్ ని మీరు వేసి వేస్ట్ అయిపోతుందని. బట్ అల్లు అర్జున్ గారికి అన్మ్యాచబుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కరెక్ట్ గా జరుగుతున్న సినారియోస్ నే తీసుకోండి. ఆయన ఎంత మంది ట్రోల్ చేస్తున్నారు, అయినా సరే ఆయన కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా లో అవ్వలేదు. 10 మందిలో వచ్చినప్పుడు కూడా ఆయన అంత కాన్ఫిడెంట్ గా కనపడతారు. సో అలా కాన్ఫిడెంట్ గా కనపడటం వల్ల ఆయన అవుట్ఫిట్ కూడా ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట. సో అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకోవాల్సిన ఫ్యాషన్ టిప్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అండ్ చరిష్మా. సో ఈ కాన్ఫిడెన్స్ అండ్ చరిష్మా ఎప్పుడైతే మీలో ఎక్కువ డెవలప్ అవుతుందో అప్పుడు మీరు వేసే అవుట్ఫిట్ కి ఎలివేషన్ రాదు, మీకే ఎలివేషన్ వస్తుంది అనమాట. సో మీకు ఎలివేషన్ వస్తే ఆటోమేటిక్ గా మీ అవుట్ఫిట్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ది ఫోర్త్ ఫ్యాషన్ టిప్ ఆఫ్ అల్లు అర్జున్. సో ఫిఫ్త్ ఫ్యాషన్ టిప్ వచ్చేసరికి ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూట్రల్ కలర్స్. గైస్, మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, అల్లు అర్జున్ గారు వైట్ అండ్ బ్లాక్ ని మాత్రమే ఎలివేట్ చేస్తారనమాట ఆయన అవుట్ఫిట్ లో. ఆయన ఫేవరెట్ కలర్ కూడా వైట్ అనమాట. సో ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఏ అవుట్ఫిట్ వేసినా సరే ఆయన వైట్ అండ్ బ్లాక్ కంపల్సరీగా ఉండేలా చూసుకుంటారు. సో ఆయన గ్రూప్ లో వెళ్ళినప్పుడు ఇవి న్యూట్రల్ కలర్స్ కాబట్టి 100% ఎక్కువగా ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో మనం దాన్ని సిగ్నేచర్ స్టైల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఎక్కువ వైట్ అండ్ బ్లాక్ వాడతారు. సో దీన్ని ఆయన ఒక సిగ్నేచర్ స్టైల్ గా యూజ్ చేస్తారనమాట. సో మీరు కూడా అంతే, ఏదైనా అవుట్ఫిట్ లో ప్యాటర్న్స్ గానీ లేకపోతే యాక్సెసరీస్ ని గానీ ఏదో ఒక దాన్ని ఒక సిగ్నేచర్ స్టైల్ గా పెట్టుకోండి. As Allu Arjun Garu has kept white and black in his outfit. So this is the 5th fashion tip of Allu Arjun Garu. So 6th fashion tip వచ్చేసరికి iconic hair style and grooming. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆ హెయిర్ స్టైల్
స్టైల్స్ అనేవి అల్లు అర్జున్ గారికి మాత్రమే బాగుంటాయి, ఎదుటి వాళ్ళకి బాగుండవు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక ఫోటోని వేస్తాను చూడండి, ఆయనకి ఎలా ఉంది, అల్లు అర్జున్ గారికి ఆ హెయిర్ స్టైల్ చేస్తే ఎంత బాగుంటుంది. సో మన భాయ్ గ్రూమింగ్ అలా ఉంటుంది అనమాట, ఎవరు చేయలేనంతలాగా. సో అందులోని నెక్స్ట్ ఫ్యాషన్ టిప్ వచ్చేసరికి ఫ్యాషన్ ఫార్వర్డ్ ట్రెడిషనల్ లుక్. అల్లు అర్జున్ గారు ఆల్వేస్ రీడిఫైన్స్ ది ఎథ్నిక్ ఫ్యాషన్. ఆయన ట్రెడిషనల్ వేర్ లో కూడా చాలా వరకు మోడర్న్ ఎలిమెంట్స్ పెడతారు, లైక్ ఫెస్టివల్ అవుట్ఫిట్స్ గానీ లేకపోతే వెడ్డింగ్ అవుట్ఫిట్స్ గానీ. చాలా వరకు ఆయన ధోతీస్, కుర్తాస్ అండ్ బంగాలాస్ ని బాగా పుల్ ఆఫ్ చేయగలుగుతారు. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకోమని నేను మీకు సజెషన్ ఏమిస్తానంటే, వెస్టర్న్ స్టైలే కాదు, మనం ట్రెడిషనల్ వేర్ వేసినా సరే మనం చాలా మోడర్న్ గా కనిపించవచ్చు. ఒకవేళ మీకు ట్రెడిషనల్ వేర్ ని ఎలా ట్రై చేయాలో తెలియకపోతే మన వీడియోస్ లో చాలా వరకు నేను ట్రెడిషనల్ వేర్ ని ట్రై చేసి చూపించాను అనమాట, షార్ట్స్ లో గానీ లాంగ్ వీడియోస్ గానీ. సో యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్ అండ్ లెర్న్ ఇట్ అండ్ try to pull off the traditional wear perfectly. So this is the last fashion tip where we can learn it from Allu Arjun garu. Guys, నేను అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. Guys, always try to be responsible guys. మన ముందు ఎవరు ఉన్నారు, వెనకాల ఎవరు ఉన్నారు, కొంచెం చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు, a person has lost her life. సో అల్లు అర్జున్ గారు కూడా he has helped that family. సో నేను మీ అందరికి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, try to be responsible guys. మనం చూపించే అభిమానం వల్ల ఇతరులకి it should not be harmful. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఇక మీదట ఇలాంటివన్నీ జరగకుండా మీరు చూసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్, ఇది తప్ప నేను ఇంకేం చెప్పలేను. సో గైస్, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. మీకు నచ్చినట్లుగానైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అండ్ వాట్ ఎల్స్, లెట్స్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.